నమస్కారం అమ్మా జయలక్ష్మి. అమ్మా, హ్మ్. ఉదయం నిద్ర లేవగానే హ్మ్. ఎలాంటి పనులు, మన ఆలోచన విధానం ఎలా ఉంటే హ్మ్. ఆ రోజంతా కూడా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుందమ్మా? అమ్మా చక్కని ప్రశ్న అడిగారు. ఎందుకంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ మంచం మీద చేరేదాకా ఎట్లా ఉండాలో, ఎలా ప్రవర్తిస్తే తనకి, కుటుంబానికి, సమాజానికి, పర్యావరణానికి, మొత్తం భూగోళానికి మేలు జరుగుతుందో అటువంటి కార్యక్రమాలను మన పెద్దలు మనకి తెలియచెప్పారు. అన్నీ కూడా. ఆహా. అన్నిట్లో ప్రధానంగా నిద్ర లేవంగానే తన ఆరోగ్యం బాగుండడానికి ఏం చెయ్యాలి? రోజంతా బాగుండడానికి ఏం చెయ్యాలి? ఆ. తన ఆరోగ్యం బాగుండాలి అంటే ముందుగా లేవంగానే మంచం మించి లేచి దూకకూడదు. లేచి కూర్చోవాలి. మ్మ్. కూర్చున్నాక అరచేతులు ఇలా అనుకుని ఇలా పెట్టుకుని అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఆ కళ్ళు తెరిచిన తర్వాత నెమ్మదిగా వంగి భూదేవికి నమస్కారం చేసి అప్పుడు యువతలకి రావాలి. ఇది పద్ధతి. ఆహా. దీని వెనకాల ఎంత శాస్త్రీయమైనటువంటి అంశాలు దాగున్నాయో తెలుసా? ఆ. మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటాం? నేలకి సమాంతరంగా ఉంటాం. మన రక్తనాళాల్లో రక్తం నేలకి సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. లేచామంటే ఏమవుతుంది? గుండె నుంచి రక్తం ఇలా ప్రవహించటం మాని ఇట్లా పైకి వెళ్ళాలి. అవును, అవును. ఇలా వెళ్ళాలి అంటే గుండె ఎక్కువగా దాన్ని పైకి పంపించాలి. పంపించేయాలి బాగా. పంపిస్తే కదా పైకి పెడుతుంది. అవును. అందుకే ఒక్కోసారి హఠాత్తుగా లేస్తే కళ్ళు తిరిగినట్టు, ఆ. అర్థం కానట్టు ఉండడానికి కారణం. అట్లా పంపించడానికి చేస్తుంది గుండె. ఏమీ సమస్య లేదు. కానీ వెంటనే ఇలా మారాలంటే ఇబ్బంది ఉంటుంది. క్రమంగా మారిందనుకో, మ్మ్. గుండె యొక్క లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. గుండె ఎక్కువ కాలం ఆరోగ్యంగా పనిచేయాలంటే మెలకువ రాగానే వెంటనే దిగకుండా లేచి కూర్చోవాలి. అంటే ఏదో టైమింగ్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఉమ్. ఆ టైం అయిపోతుందేమో అన్న ఒక స్పీడు, ఆ అది కంగారు అది ఉంటుంది. తగ్గించుకోవాలి. అప్పుడు కొంచెం ముందుగానే ఒక్క మెలకువ నిమిషం, మొత్తం కలిపి నిమిషంన్నర కన్నా అంతే. ఎక్కువ పట్టదు. ఆ, ఆ. ఎంతసేపమ్మా లేచి కూర్చుని. అందుకని ఏం చెప్పారు అంటే ఆమ్, మనకి పద్ధతి చెప్పారు. దానికి టైమింగ్స్ కూడా పెట్టేశారు మన వాళ్ళు. చెప్పండి అమ్మా. లేవంగానే ఇలా చేతులు రెండు ఇట్లా అనుకుని కళ్ళ మీద పెట్టుకుని ఆ ఏమని చెప్పుకుంటాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, లేత గౌరీ, ఆ, మ్, ప్రాభాతే కరదర్శనం అని అప్పుడు కళ్ళు తెరవమన్నారు. ఎంతసేపు పడుతుందమ్మా? 20 సెకండ్లు, 25 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. పట్టదు. ఇది పైగా దీంట్లో చాలా మెసేజ్ కూడా ఉంది. అంటే అంతసేపు ఇలా పెట్టుకునేటప్పటికి ఏం జరుగుతుందంటే, రాత్రంతా కళ్ళు మూసుకుని చీకటినే చూసినటువంటి కళ్ళు ఒక్కసారి వెలుగును చూస్తే ఏమవుతుందంటే, ఆ లోపల ఉండే కోన్స్ అండ్ రాడ్స్ అడ్జస్ట్మెంట్స్లో ఒక షార్ప్ మూమెంట్ ఉంటుంది. ఈ షార్ప్ మూమెంట్స్ తరచుగా కలగడం వల్ల ఆ మ్, ఆ కంటిలో ఉండేటటువంటి ఆ కనుగుడ్డు ఉందే, అది బాగా పని చేయడంలో ఉన్న శక్తి తగ్గుతుంది. బలవంతం చేసే శక్తి తగ్గదు అవును. క్రమంగా ఉండేదానికన్నా. అందువల్ల వెలుగుకు అలవాటు పడడం కోసం నెమ్మదిగా ఇలా పెట్టుకుని కళ్ళు తెరిచినట్టయితే బాగుంటుంది. తర్వాత అరచేతులు ఇలా అనుకోవడం వల్ల వచ్చే వేడిమికి కంటికి ఒక ఉపశమనం కలుగుతుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రకంగా కనుక చేసినట్టయితే చాలా కాలం పాటు వీటి అవసరం ఉండదు. చిన్నప్పుడు తెలియక చేయలేదు కదా, అది అందువల్ల ఇప్పుడు మాకు వచ్చాయి. మీరందరూ తెలిసి చేస్తే అవసరం రాదు. తప్పకుండా. అది ఏమైంది? ఒక 20 సెకండ్లు, మహా అయితే 25 సెకండ్లు అయిన తర్వాత నేల మీదకి వంగేటప్పటికీ వంగి భూమికి నమస్కారం చేస్తూ, సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవికి నమస్కారం చేస్తాం. ఆ రకంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు రోజు చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు బుర్రకి భూదేవిని నమస్కారం చేస్తున్నాను, కాలు పెడితేనే నన్ను క్షమించమని అడుగుతున్నానే, దాన్ని కబ్జా చేయడం కానీ పాడు చేయడం కానీ చేస్తానా? వరల్డ్ ఎర్త్ డే అని ఒకటి చేయకుండా ప్రతిరోజు మనం భూమికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఎంత గొప్ప సంస్కారం అమ్మా మంది. దానివల్ల ఏమైంది? నీ శరీరంలో రక్తనాళాలు చక్కగా ప్రవహించటానికి, రక్తం ప్రవహించటానికి సరిగ్గా వార్మింగ్ అప్ అంటారే, అట్లాంటిది అవుతుంది గనక రక్త ప్రసరణ, గుండె వ్యవస్థ ఇవన్నీ చక్కగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. చెయ్యి ఇలా చూసుకునేటప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే,
కరాగ్రే వసతే లక్ష్మి. ఈ చేతులతో ఈ చేతి చివర లక్ష్మి ఉంది. అంటే పంజేయి సంపద వస్తుంది. కర మధ్యే సరస్వతి, చేతుల మధ్య సరస్వతి పుస్తకం బుచ్చుకో చదువు వస్తుంది. కరమూలేతు గౌరీ, గౌరీ శక్తికి సంకేతం కదా. నువ్వు ఏ పని చేయాలన్నా మణికట్టు ఉండాలి సరిగ్గా. ఇక్కడ చక్కగా మణికట్టుతో చక్కగా పనిచేయి. నీకు ఇలా చేసుకున్నావంటే అటు చదువు, ఇటు సంపద, ఇటు శక్తి అన్నీ వస్తాయి, హాయిగా ఉంటావు అనే అర్థంతో చెప్తూ, అరచేతులకు ఉండే శక్తి సామాన్యం కాదు. అన్ని రకాలైనటువంటి శరీరంలో ఉన్న 7 చక్రాలకి సంబంధించిన వెలుగులని అరచేతులు ప్రసరింపచేయగలవు. అందువల్ల ఆ శక్తి ఇలా కంటికి తగిలి కన్ను బాగుంటుంది. ఎంతసేపు పట్టిందమ్మా గట్టిగా ఇవి చదువుకోవడానికి? చెబితే ఇంతసేపు పట్టింది, కానీ 1-1.5 నిమిషానికి ఎక్కువ పట్టదు. దీనివల్ల ఏం జరిగిందంటే శారీరకమైన ఆరోగ్యం వచ్చింది, మానసికమైనటువంటి ధైర్యం వచ్చింది. ఇంకా నువ్వు పనుల్లో పడేటప్పుడు నాకెప్పుడు లక్ష్మిని, సరస్వతిని, గౌరిని తలుచుకున్నాం గనక వాళ్ళు నాకు తోడుంటారు అనేటటువంటి ఒక ధైర్యం ఉంది. ఇంకోటి ఏమిటంటే, ఇవాళ ఎవరి మొహం చూశానో లేచి అని అనకుండా నా చేతులు నేనే చూసుకున్నా కనుక ఎవరిని నిందించే పని కూడా ఉండదు. ఎవరిని కనుక ఇది ఎంత చక్కని పద్ధతి ఏర్పాటు చేశారో చూడమ్మా. ఇది పెద్దలు చెప్పిన పద్ధతి అయితే, ఇప్పుడు మనం ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం ఏముందంటే, వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవాళ ఏం చెయ్యాలి అన్నది ఈ కన్ను మూసుకున్న ఒక్క క్షణంలో మనం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనసు మీద కూర్చున్నప్పుడే ఇవాళ నేనేం చెయ్యాలి. ఏదో ఒక మోటివేషన్ లేకపోతే మనిషి చురుగ్గా పనిచేయడమ్మా. గమనించండి, వారం రోజుల్లో చక్కగా ఉండేవాళ్ళు ఆదివారం నాటి ఎంతసేపటికి పని తెమలదు. అదే పని మళ్ళీ ఎక్కువ ఏం చేయరు. అవును. ఎందుకు? అప్పుడు ఏదో ఫలానా టైంకి ఒక లక్ష్యం పెట్టుకుని ఈ టైం కల్లా ఇంట్లోంచి బయటపడాలి అనే ఉద్దేశం ఉంటుంది. చదువుకునే పిల్లలైతే చదువుకు వెళ్ళడానికి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలని, లేదా తను వెళ్ళకపోయినా వాళ్ళని పంపించడానికి ఆ సమయానికి అన్ని అమర్చాలని ఏదో ఒక ఒక లక్ష్యం ఉంటుంది. ఆదివారం నాడు లక్ష్యం ఉండదేమో, అసలు అదే పని ఏముండదు, రోజంతా అవుతుంది. అందువల్ల ఈ రోజు నేను చేయవలసిన పనులు ఏమిటి, ఏమి చెయ్యాలి, ఏమి పెండింగ్లో ఉన్నాయి, ఇవాళ నా లక్ష్యం ఏమిటి అన్నది అనుకున్నప్పుడు ఉత్సాహంగా పనిలో పడడానికి వీలవుతుంది. అప్పుడేమవుతుంది, బాగుంటుంది. తర్వాత లేచేటప్పుడు ఎలాగూ శారీరకంగా విశ్రాంతి తీసుకున్నాం, శరీరం అలసట పోగొట్టుకుంది, మనసు కూడా అలసట చాలా వరకు పోతుంది. ఎక్కువ మందికి ఎక్కడో 1-2 సందర్భాలలో చాలా భయంకరమైనటువంటి బాధలో, కష్టాలో, ఇబ్బందులో పడితేనే మనసులో నిలిచి ఉంటుంది. అవును. అట్లాంటిది లేనప్పుడు హాయిగానే ఉంటుంది. అటువంటిది ఉంటే కూడా నిన్నటితో అయిపోయింది, వాళ్ళ నిద్ర లేస్తున్నాను, పళ్ళు తోముకుని పొక్కిలించి ఉమ్మేసినట్టు నిన్నటి బాధని వదిలేస్తున్నా, నేను ఉమ్మేసి అయిపోయింది, మనసులో పెట్టుకోను. అంటే పాచంతా వచ్చింది కదా, శరీరంలో ఉన్న పాచంలా వచ్చిందో మలినాలు, అట్లాగే నా మనసులో నిన్న ఉన్నటువంటి బాధను కూడా నేను వదిలేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకున్నట్టయితే ఏ రోజంతా బాగుంటుందమ్మా. సూపర్ అమ్మా. ఇదంతా ఎలా ఉంటే బాగుంటుందో ఆదర్శప్రాయంగా చెప్పింది. చాలా వరకు పూర్వులు పాటించారు. అంటే ఈ శ్లోకాలు చదివారో చదవలేదో లేదు కానీ, నిద్ర లేవంగానే కాస్త సంతోషంగా ఉండడం, ముఖాన్ని కాస్త ఆహ్లాదకరంగా పెట్టుకోవడం చేసేది ఉంది. కానీ ప్రస్తుతం అలా ఉందా అని కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. పడుకోబోయే ముందు ఘోరాలు, నేరాలు, క్రూరాలు ఇలాంటివన్నీ చూస్తూ వాటి గురించి ఆలోచన చేస్తూ వద్దన్నా పడుకోబోయే ముందు ఏమనుకున్నామో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో చికాగ్గా లేవటం, దానికి సంబంధించిన కలలు రావడం, అవన్నీ పోగొట్టుకోవడానికి పక్కనే పెట్టుకున్నది ఒకటి ఉంది కదా, అస్త్రం, కర్ణపిశాచి అస్త్రం. అంటే దీన్ని కర్ణపిశాచి అంటారమ్మా. ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు కనుక ఈ కర్ణపిశాచి తాలూకు అస్త్రం ఇక్కడ ఉంది. అది దాని మంత్రం అన్నమాట. అది దాన్ని దగ్గర పెట్టుకోవడం, అది మోగుతూ ఉంటే లేవడం, అది దాన్ని చూసుకుంటూ ఉండడం, అక్కడి నుంచి మంచం మించి లేవడానికన్నా ముందర చేసేది ఏమిటంటే దాని మొహం చూడడం. మన చేతులు చూసుకోమంటే దాని మొహం చూడడం ఏమిటి? ఆన్ చేయగానే ఏమొస్తాయో తెలియదు, ప్లెజెంట్ ఉంటాయి, అన్ప్లెజెంట్ ఉంటాయి. మనకి ఇంకేం పని లేనట్టు ఏదన్నా బాగుంది అనిపించినవన్నీ ఫార్వర్డ్ చేయడం. ఎన్ని భయంకరంగా ఉంటున్నాయమ్మా. అసలు పొద్దున్నే పెట్టేవి అసలు ఫార్వర్డ్ చేసిన వాళ్ళని చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను, మీరు చదివి ఫార్వర్డ్ చేశారా, అందులో ఏముందో చెప్పండి అని.
కొటేషన్స్ భలే పెట్టేస్తారమ్మా. కొన్నేమో భయంకరమైనవి, కొన్నేమో అసలు నీతులు. వాళ్ళు చదివినవి అయ్యుండవు అవి అవు ఏవి. అవు చదివితే పెట్టరు సగానికి సగం అవును కదా. అవును. ఎందుకది? మన హాయిగా నిద్ర లేవంగానే నా కంటి చూపు కలకాలం ఉండాలి అనుకుంటూ అనే పద్ధతి మన పూర్వులు చెప్తే కంటి చూపుని చెడగొట్టేవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? హాయిగా నిద్ర లేచి ఒక పావు గంట అరగంట అయ్యేదాకా, కనీసం ఇంకా ఎక్కువ టైం అయితే మరీ మంచిది, దాని మొహం చూడకుండా ఉంటే బాగుంటుంది కదా. అది చెడ్డదని నేను అంటల్లా, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవును మనం ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటున్నాం. ఎక్కడికక్కడ మన కట్టడిలో ఉన్నప్పుడు, నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా ప్రపంచంతో సంబంధం కల్పించింది అదే. అవును. కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఒక్కటి చెప్తారు, మంచం మీద సెల్ ఫోన్ పెట్టుకుని పడుకోకండి. ఆ వైబ్రేషన్స్ చాలా హెల్త్ మనకి ఇష్యూస్ మన మీద చాలా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయట. అవును అందువల్ల అసలు దరిదాపుల్లో ఉండడానికి వీల్లేదు. ఇంకా కొంతమంది చాదస్తంగా చెప్పేది బెడ్రూమ్లోనే పెట్టుకోకండి అంటారు. అది కొద్ది ఇబ్బందికరమైన విషయమే అనుకోండి. ఆ, కానీ మంచం మీద మాత్రం పెట్టుకోకుండా దూరంగా పెట్టుకుని, కనీసం 2-3 అడుగుల దూరంలో అన్నా పెట్టుకుని పడుకుని నిద్ర లేచిన ఒక కొంచెం సేపటి వరకు దాని జోలికి వెళ్ళకండి. ఇంకో పావుగంట ఆలస్యంగా నిద్ర లేచాను అనుకోండి, అంతే. అంతేగాని వెంటనే దాన్ని చూడాల్సిన పని ఏముంది? అదొకటి మానేసుకుంటే పొద్దున్నే మన కంటికి బాగుండాలని చెప్పి కళ్ళు మూసుకోమని చెప్పింది, దాన్ని చూడడం ఎందుకండి? ఒక్కసారి బ్రైట్ కంటికి ఇబ్బందులు కలగడానికి సెల్ ఫోనే కారణం అని చెప్తున్నారు గనక దాని జోలికి పొద్దున్నే మాత్రం వెళ్ళకండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.